బడ్జెట్ 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 ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ మాటే. బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నోట బడ్జెట్ మాటే. అసలు ఈ బడ్జెట్ గోలేంటో నాకు ఒక్క ముక్క అర్థం కాదు. ఇదంతా దండిగా సంపాదిస్తున్న వాళ్ళకే. దీనివల్ల నాకేం ఉపయోగం ఉండదు అని అనుకోకండి. ఒక సగటు భారతీయుడిగా మీరు కూడా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి బాస్. అది మనందరి బాధ్యత. బడ్జెట్ అంటే మన ఆదాయాలు, నిత్యావసర ఖర్చులు, అత్యవసర ఖర్చులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, పర్యటనలు, హాస్పిటల్ ఖర్చులు, ఆపత్కాల ఖర్చులు, ఇలా ఒకటేంటి, ఇవన్నీ కలిపితే మన ఫ్యామిలీ బడ్జెట్ అని అనొచ్చు. మరి ఈ కేంద్ర బడ్జెట్ ఏంటి? సాధారణ ప్రజలకు ధరలు పెరుగుతాయో తగ్గుతాయో, ఉద్యోగులకు పన్ను ఆదా పరిమితిని పెంచారా, రాయితీలు ఏమాత్రం ఇచ్చారు, ఈసారి ఇంటి రుణం దొరుకుతుందా, రుణమాఫీ ఉందా, ఏ శాఖకు ఎంత కేటాయించారు, గ్రాము బంగారమైన కొనుక్కోగలమా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున నువ్వు తెచ్చే పాల్ ప్యాకెట్ నుండి రాత్రి పడుకునే ముందు వేసుకునే కిల్లి వరకు అన్నీ ఈ బడ్జెట్తోనే ముడిపడి ఉంటాయి. మరి నువ్వు నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా, నీకు అంత ఆదాయం లేకపోయినా, నువ్వు కొనే ప్రతి వస్తువు మీద, నువ్వు వాడుకునే ప్రతి సర్వీస్ మీద గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా వసూలు చేస్తుంది. మరి మీరు ఏదో విధంగా మీకు తెలిసినా తెలియకపోయినా ట్యాక్స్ కడుతున్నప్పుడు దానిని గవర్నమెంట్ ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకోవాలి కదా. నువ్వు కడుతున్న ప్రతి రూపాయికి నీకు ఎంత లాభం వస్తుందనేది అంచనా వేసుకోవాలి కదా. నీకు వచ్చే లాభం అంటే గుర్తొచ్చింది, అసలు సెంట్రల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నీ బడ్జెట్ ఏంటి గురు? సంపాదించడం, ఖర్చు పెట్టడమేనా? ఏదైనా వెనకేసుకుంటున్నావా లేదా? ఉన్నది ఒకటే లైఫ్, చిల్గా ఉండాలంటూ రేపటి సంగతి మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసామనుకో, కష్టం వస్తే ఏ దిక్కు కనిపించక సతమతమవుతావు. పోనీ రూపాయి పోగేసుకుని కోరికలను చంపుకుంటే జీవితాంతం అసలు ఎంజాయ్ చేయలేం. కాబట్టి అలా కాకుండా నీ బడ్జెట్ మీద నువ్వు ఒక క్లారిటీతో ఉండు. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత సేవ్ చేస్తున్నావు అనే వాటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. అప్పుడే జీవితంలో అన్ని సజావుగా సాగుతాయి. సో మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సంపాదించు, ఖర్చు పెట్టు, సేవ్ చేసుకో. ఇది వాటి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.